సో హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియో. సో ప్రస్తుతం మనమైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళమ్మ దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం. సో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ బోనాల సందర్భంగా అంటే మొక్కులు తీర్చేటువంటి మహంకాళమ్మ గారికి ఎంతోమంది కూడా ఇక్కడ బోనాలు సమర్పించుకొని వారి యొక్క మొక్కులు తీర్చే ప్రయత్నంగా అయితే ఎంతోమంది ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు. సో ఇక దీనికి సంబంధించి ఈసారి ఒక ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేసి భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రజెంట్ ఇక్కడైతే మన విజువల్స్లో అయితే చూసుకోవచ్చు, లైక్ ఇప్పుడైతే పరిస్థితి ఎలా ఉందని. సో భక్తులతో ఉజ్జయిని మహంకాళమ్మ దేవస్థానం అయితే ఒక విధంగా కిక్కిరెక్కిపోతుందనే చెప్పుకోవచ్చు. ఈ అమ్మవారిని మొక్కుకుంటే అనుకున్న పనులని విజయవంతంగా చేకూరుస్తుంది. నేను ఇక్కడికి 25 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. ఈడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చిన వ్యక్తులు సూదుటి అప్పయ్య గారు. ఆయన తీసుకొచ్చి ఈడ అమ్మవారిని నెలకొల్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణం, పండుగని ఒక ఉజ్జయిని మహంకాళి జాతర అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ వాతావరణం. ఇవాళ ఈ శుక్రవారం రోజే ఇంత జనాలు ఉన్నారు. ఆదివారం రోజు నిలవాడికి కూడా జాగుండదు. జనాలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడో కొన్ని లక్షల మంది బోనాలు ఎత్తుకొని అమ్మవారి బోనాలు ఎత్తుకొని కిలోమీటర్లు లైన్లో ఆడపడుచు నిలబడి వాళ్ళు ఓపికతోని అమ్మవారిని దర్శించుకొని పోతారు. ఇవాళ ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మహిళలకు ఎటువంటి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కనుక ఇప్పుడు అమ్మవారి దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాల సహకారాలు అందిస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క ప్రభుత్వ సంస్థలున్న పోలీస్ డిపార్ట్మెంట్కి, రాజకీయ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈసారి జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులకు నీళ్ళ సదుపాయము అన్ని వసతులు పెంచాలని దేవాలయాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఇక్కడ కూడా ఏర్పాట్లన్నీ కూడా కొంచెము భక్తులకు చుట్టుముట్టు కూడా రావడానికి కొంచెం ఇబ్బంది ఉంది. కాబట్టి గవర్నమెంట్, ప్రభుత్వం, ఆలయ కమిటీ అందరూ కూడా కొంచెం వచ్చే వాళ్ళకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ అమ్మవారిని మొక్కుకుంటే అనుకున్న పనులని విజయవంతంగా చేకూరుస్తుంది. నేను ఇక్కడికి 25 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. ఈడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చిన వ్యక్తులు సూదుటి అప్పయ్య గారు. ఆయన తీసుకొచ్చి ఈడ అమ్మవారిని నెలకొల్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణం, పండుగని ఒక ఉజ్జయిని మహంకాళి జాతర అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ వాతావరణం. ఇవాళ ఈ శుక్రవారం రోజే ఇంత జనాలు ఉన్నారు. ఆదివారం రోజు నిలవాడికి కూడా జాగుండదు. జనాలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడో కొన్ని లక్షల మంది బోనాలు ఎత్తుకొని అమ్మవారి బోనాలు ఎత్తుకొని కిలోమీటర్లు లైన్లో ఆడపడుచు నిలబడి వాళ్ళు ఓపికతోని అమ్మవారిని దర్శించుకొని పోతారు. ఇవాళ ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మహిళలకు ఎటువంటి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కనుక ఇప్పుడు అమ్మవారి దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాల సహకారాలు అందిస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క ప్రభుత్వ సంస్థలున్న పోలీస్ డిపార్ట్మెంట్కి, రాజకీయ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈసారి జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులకు నీళ్ళ సదుపాయము అన్ని వసతులు పెంచాలని దేవాలయాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఇక్కడ కూడా ఏర్పాట్లన్నీ కూడా కొంచెము భక్తులకు చుట్టుముట్టు కూడా రావడానికి కొంచెం ఇబ్బంది ఉంది. కాబట్టి గవర్నమెంట్, ప్రభుత్వం, ఆలయ కమిటీ అందరూ కూడా కొంచెం వచ్చే వాళ్ళకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చవలసిందిగా నేను కోరుకుంటున్నాను.